హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ దొండపండుతోని పచ్చడి చేసి చూపిస్తాను. దొండకాయలు కొన్ని పళ్ళల్లా అయిపోయాయండి. కొంచెం బాగున్నవేమో ఫ్రై చేసేసాను, మిగిలినవి ఇవి ఉండిపోయాయి. ఇప్పుడు దీంతో పచ్చడి పెట్టేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 4 స్పూన్ల వరకు వేరుశెనగ పలుకులు, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే 10 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కాస్త తగ్గించుకోండి. అలాగే కొద్దిగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కొద్దిసేపు వేయించుకొని ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి చల్లారిన తర్వాత పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న దొండపండు ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ దొండపండు మాత్రమే కాదండి, దొండకాయలతో కూడా ఇదే ప్రాసెస్లో పచ్చడి చేసుకోవచ్చు. దీంట్లోని రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ దొండకాయల్ని వేయించుకోవాలి. దొండకాయల్ని మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, కొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇలా కాస్త దొండకాయలు కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోని 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండుని వేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్తంత బరగ్గా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని బౌల్లోకి వేసుకొని పోపు కోసం ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి వేయించి ఈ పోపుని పచ్చడిలో వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసి ఒకసారి పచ్చడి అంతా బాగా కలిపేసుకొని చివరిగా కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దొండకాయలు అయినా కూడా ఇదే ప్రాసెస్ లోని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, దొండపండుతో ఇలా ఈజీగా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడిని మీరు రైస్తో తిన్నా, రోటీతో తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ని తెలియజేయండి.